సో ఓకే సార్, స్టార్ట్ భరతరామ సార్ స్టార్ట్ చేస్తున్నాను సార్. Yes, sir. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ టు నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్. సో ఈ రోజు మనం నెక్స్ట్ మనీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో స్టెప్ బై స్టెప్ కూడా ఈ యొక్క సెషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 45 minutes ఉంటుంది అనమాట. సో ఈ 45 minutes ఈ టైం పీరియడ్ ని మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వింటారని భావిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం చాలా పీస్ ఆఫ్ మైండ్ తో వినండి. ప్రతి ఒక్కరు కూడా మీకు పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాన్సెప్ట్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనీ గురించి తెలుసుకునే ముందు సో నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు జరగబోయే ప్రెజెంటేషన్ లో మనం ఎటువంటి కంటెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అని చూసినట్టయితే, సో కంటెంట్ నెంబర్ 1 వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అబౌట్ కంపెనీ. మన కంపెనీ యొక్క బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటాం ఈ యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ లో. అట్ ద సేమ్ టైం అబౌట్ కంపెనీ సిఎండి అండ్ అవార్డ్స్ గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా కంపెనీ యొక్క విజన్ ఏంటి అండ్ మిషన్ ఏంటో తెలుసుకుంటాం ఈ రోజు ప్రెజెంటేషన్ లో. అండ్ వై వీ హ్యావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ, మనం నెక్స్ట్ మనీలో ఎందుకు జాయిన్ అవ్వాలో తెలుసుకుంటాం. అదే విధంగా టైప్స్ ఆఫ్ ఎర్నింగ్స్, అంటే కంపెనీలో ఉన్నటువంటి నెక్స్ట్ మనీ కంపెనీలో ఉన్నటువంటి లైక్ టైప్స్ ఆఫ్ ఎర్నింగ్ గురించి తెలుసుకుంటాం అనమాట. సో యూనిక్ సెల్లింగ్ పాయింట్, నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అంటే తెలుసుకుంటాం. అంటే ఇతర కంపెనీస్ కి మన నెక్స్ట్ మనీ కంపెనీకి ఉన్నటువంటి తేడా తెలుసుకుంటాం ఇక్కడ. అదేవిధంగా గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్, నెక్స్ట్ మనీలో అతి తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయాలంటే ఎటువంటి గోల్స్ సెట్ చేసుకోవాలో మనం తెలుసుకుంటాం ఈ ప్రెజెంటేషన్ లో. సో మనం ఇక్కడ చూసినట్టయితే స్టెప్ బై స్టెప్ మనం అన్ని తెలుసుకుందాం పిన్ టు పిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఇన్ఫర్మేషన్. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ సో కంపెనీ యొక్క ట్రేడ్ నేమ్ ఏంటి, నెక్స్ట్ మనీ కంపెనీ యొక్క ట్రేడ్ నేమ్ ఏంటంటే నెక్స్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళు ఏం చేశారంటే December 11, 2013 పూణేలో ఇది ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అవడం జరిగింది అనమాట, నెక్స్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ ఐటీ కంపెనీగా ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే 2017 January 1న ఒక డిజిటల్ వ్యాలెట్ సిస్టమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ వ్యాలెట్ సిస్టమ్ పేరే నెక్స్ట్ మనీ. సో మరి ఇలాంటి నెక్స్ట్ మనీ అనే యాప్ మరి సో మనం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ లీగల్ గా ఉందా లేదా అని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూసినట్టయితే మన కంపెనీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ప్రకారం మన కంపెనీ ఏంటంటే 2017 December 26 డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ లిస్ట్ లో కంపెనీ లిస్ట్ అవడం జరిగింది అనమాట. సో ప్రజెంట్ మీరు చూసినట్టయితే 2020 నాటికి ప్రజెంట్ నెక్స్ట్ మనీ అనే యాప్ ని దాదాపు 25 లక్షలకు పైగా డౌన్లోడర్స్ చేసుకోవడం జరిగింది అనమాట నెక్స్ట్ మనీ యాప్ ని. సో మనం ప్లే స్టోర్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ బై గౌట్ ఆఫ్ ఇండియా. సో ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా గొప్ప ఇండస్ట్రీగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఏదైనా ఇండస్ట్రీ ఉందా, గవర్నమెంట్ కి లీగల్ గా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే ప్రపంచం మొత్తంలో అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. సో ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల రేపొద్దున ప్రభుత్వాలకి కంట్రీస్ కి చాలా ప్రాఫిట్ ఉంటుంది అనమాట టర్న్ ఓవర్స్ పరంగా. సో ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ని కాపాడాలి, బతికించాలని చెప్పేసి ఏం చేశారంటే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు, కొంతమంది పొలిటికల్ లీడర్లు ఏం చేశారంటే కొన్ని గైడ్ లైన్స్ ని తీసుకురావడం జరిగింది అనమాట. 2016 September 11 మన రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో, అతను ఒక క్యాబినెట్ మినిస్టర్ అనమాట, తన ఆధ్వర్యంలో కొన్ని గైడ్ లైన్స్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఎందుకంటే మన భారతదేశంలో చాలా ఫేక్ కంపెనీస్ వచ్చాయి, చాలా మందిని మోసం చేసిన కంపెనీస్ చాలా వచ్చాయి అనమాట. అటువంటి కంపెనీస్ ని లైక్ నిర్మూలించాలి, అటువంటి కంపెనీస్ ని స్టాప్ చేయాలనే ఉద్దేశంతో మన ఇండియన్ గవర్నమెంటే కొన్ని గైడ్ లైన్స్ తీసుకోవడం జరిగింది అనమాట. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినటువంటి కంపెనీస్ యొక్క లిస్ట్ వచ్చేసి ప్రెసెంట్ ఆన్వర్డ్స్ మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. కన్స్యూమర్ హెల్ప్ లైన్ gov.in లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ లిస్ట్ మీరు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. సో మీరు సెర్చ్ చేస్తే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ లో దాదాపు 457 కంపెనీస్ ఉన్నాయి. సో ఈ 457 కంపెనీస్లలో మన కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ వచ్చేసి 278 లిస్ట్. సో మరి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ 457 కంపెనీలలో లెఫ్ట్ సైడ్ లో మీరు చూసినట్టయితే 456 కంపెనీలు మొత్తం కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, అంటే వస్తువులు కొనాలి, వస్తువులు అమ్మాలి, బీవీలు పీవీలు మ్యాచ్ అవ్వాలి అండ్ బైనరీ కాన్సెప్ట్ అంటే 1:1 తప్పకుండా జరగాలి అక్కడ. సో
ఇక్కడ మరి చూసుకున్నట్లయితే మరి ఇక్కడ వన్ అండ్ ఓన్లీ కంపెనీ అన్నమాట. ఈ 457లో జస్ట్ 456 ప్రొడక్ట్ అయితే ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ కంపెనీ, ఇది ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఈ నెక్స్ట్ మనీ కంపెనీలో ఎటువంటి ప్రొడక్ట్ కొనాల్సిన పని లేదు, ఎటువంటి ప్రొడక్ట్ అమ్మాల్సిన పని లేదు, ఎటువంటి ప్రొడక్ట్ ని మనము ఇక్కడ ఇంటింటి తిరిగి చెప్పాల్సిన పని లేదు, జస్ట్ సర్వీస్ అన్నమాట ఇక్కడ. సో మీరు గమనించినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ కి ఎంత పెద్ద స్కోప్ ఉందంటే చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకున్నాను అన్నమాట ఈరోజు. సో వరల్డ్ వైడ్ గా డైరెక్ట్ సెల్లింగ్ సర్వే ప్రకారం, సో ఇక్కడ చూసుకున్నట్లయితే యుఎస్ఏ, సో యుఎస్ఏలో దాదాపు అక్కడ పాపులేషన్ జనాభా వచ్చేసేసి 32 కోట్ల జనాభా ఉంది అక్కడ. సో కానీ డైరెక్ట్ సెల్లింగ్ వల్ల ఆ యొక్క కంట్రీకి వచ్చినటువంటి యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసేసి 2,12,550 కోట్లు యాన్యువల్లీ టర్న్ ఓవర్. సో అదే విధంగా ఇంకో కంట్రీ చూసుకున్నట్లయితే జపాన్. సో జపాన్ లో వచ్చేసి దాదాపు 12 కోట్ల జనాభా ఉంటుంది అక్కడ జపాన్ లో పాపులేషన్. సో కానీ అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద ఆ యొక్క కంట్రీకి వచ్చినటువంటి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసేసి ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద 1,16,350 కోట్లు. సో అదేవిధంగా కొరియా చూసుకున్నట్టయితే కొరియాలో దాదాపు 5,000 కోట్ల మంది మాత్రమే ఉన్నారు జనాభా అక్కడ. కానీ కొరియాకు వచ్చేటటువంటి ఇన్కమ్ డైరెక్ట్ సెల్లింగ్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ వచ్చేసేసి యాన్యువల్ ఇన్కమ్ 94,250 కోట్లు. కానీ మన భారతదేశంలో దాదాపు జనాభా వచ్చేసేసి పాపులేషన్ వచ్చేసేసి 132 కోట్ల జనాభా. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో మన యొక్క కంట్రీకి మన ఇండియాకి వచ్చినటువంటి యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి 16,000 కోట్లు మాత్రమే. సో ఒక్కసారి గమనించండి, రేపొద్దున మన యొక్క ఇండియాకి డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంత పెద్ద స్కోప్ ఉందో ఆలోచించండి ఒకసారి. సో చాలా పెద్ద స్కోప్ ఉందన్నమాట. సో మన యొక్క ఫైనాన్షియల్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క అంచనా ప్రకారం, ఈ యొక్క సర్వే ప్రకారం 2025 నాటికి మన భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ నుంచి వచ్చేటటువంటి టర్న్ ఓవర్ దాదాపు 1,00,000 కోట్లకు పైగా ఉండబోతుందని చెప్పేసి మన ఫైనాన్షియల్ మినిస్టర్ యొక్క అంచనా చేయడం జరిగింది అనమాట. సో చాలా పెద్ద స్కోప్ ఉంది. దట్టు మనందరం కూడా నెక్స్ట్ మనీ అనే ఒక యూనిక్ బిజినెస్ లో ఉన్నందుకు మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలన్నమాట. సో మరి ఇటువంటి నెక్స్ట్ మనీ బిజినెస్ కాన్సెప్ట్ ని అసలు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ కాన్సెప్ట్ కి బ్యాక్ బోన్ ఎవరు, అసలు ఫౌండర్ ఎవరు అని చూసినట్టయితే మన నెక్స్ట్ మనీ యొక్క ఫౌండర్ వచ్చేసేసి యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్. సో మన కంపెనీ యొక్క ఫౌండర్ అన్నమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మీరు సెర్చ్ చేస్తే సార్ యొక్క మొత్తం వికీపీడియా అంతా మీకు షో చేస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ మనం అక్కడ సెర్చ్ చేసి చూసుకోవచ్చు. సో ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత మంచి ప్లాట్ఫామ్ ని కలిగించినందుకు మన యొక్క నెక్స్ట్ మనీ సిఎండి గారు అయినటువంటి మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారికి నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్స్ తరపున ఒకసారిగా సార్కి బిగ్ క్లాప్స్. సో థ్యాంక్ యూ సార్. సో మరి నెక్స్ట్ మనీకి వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి? దాదాపు నెక్స్ట్ మనీకి ప్రజెంట్ 35కు పైగా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్ అవడం జరిగింది మన నెక్స్ట్ మనీ. సో అసలు ఏంటి, అసలు ఆ యొక్క అవార్డ్స్ ఏంటి అని తెలుసుకున్నట్లయితే, సో నెక్స్ట్ మనీకి ఆగస్టు 2017 రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు రావడం జరిగింది కంపెనీకి. అదేవిధంగా 2019 కంపెనీకి రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెంట్ అవార్డు రావడం జరిగింది కంపెనీకి సర్వీస్ సెక్టార్ లో. అదేవిధంగా 2017 కంపెనీకి సెర్మనీ ఆఫ్ లీడర్షిప్ ఫెడరేషన్ ఆఫ్ దుబాయ్ అవార్డు రావడం జరిగింది కంపెనీకి అనమాట 2017లో. సో అదేవిధంగా మన కంపెనీ ఎండి, సో మన సిఎండి గారి నుంచి మనం మాట్లాడుకుందాం. మన కంపెనీ ఎండి ఎవరంటే, ఎండి గారు వచ్చేసేసి శబ్నం ప్రవీణ మేడం గారు అనమాట. సో ఈ మేడం గారికి 2017, 2018 డిజిటల్ ఉమెన్ అవార్డు రావడం కంపెనీకి అండ్ మేడం గారికి ఆల్సో. సో అదేవిధంగా కంపెనీకి గోల్డెన్ లీఫ్ అవార్డు కూడా రావడం జరిగింది. సో మరి నెక్స్ట్ మనీ కంపెనీ అవార్డు గురించి మనం మాట్లాడుకుందాం. సో మరి కంపెనీ లీగల్ గా ప్రొసీడ్ అవుతుందా లేదా, మరి కంపెనీ యొక్క లీగాలిటీస్ ఏంటి అసలు అని మనం చూసినట్లయితే, సో లీగాలిటీస్ మనం చూసుకుందాం ఇప్పుడు ఇక్కడ. సో కంపెనీ యొక్క జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కావచ్చు, అదేవిధంగా పాన్ కార్డ్, కంపెనీ యొక్క పాన్ కార్డ్ కావచ్చు, సో అదేవిధంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ అదేవిధంగా కంపెనీ యొక్క ఐఎస్ఓ సర్టిఫికేట్ కావచ్చు. సో నెక్స్ట్ మనీ కంపెనీ ప్రతి ఒక్క సర్టిఫికేట్ ని లీగల్ గా ప్రొసీడ్ అవుతుంది కంపెనీ. చాలా అంటే చాలా లీగల్ గా ఉంది కంపెనీ ప్రతి విషయంలో కూడా కావచ్చు. సో మనం లీగాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ మనీ యొక్క విజన్ అసలు ఏ విధంగా ఉంది, అదేవిధంగా మిషన్ ఎలా ఏ విధంగా ఉంది మనం చూసినట్టయితే, నెక్స్ట్ మనీ యొక్క విజన్ వచ్చేసేసి ఓపెన్ వ్యాలెట్ సిస్టమ్, అంటే
ఓపెన్ వాలెట్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేయడమే కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశంగా పెట్టుకుందనమాట. అదేవిధంగా ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుణ్ణి ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా తనకు తానుగా డెవలప్ అవ్వాలని చెప్పేసి కంపెనీ యొక్క విజన్ గా పెట్టుకోవడం జరిగింది అనమాట. సో అండ్ అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ కామర్స్ బిజినెస్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ కామర్స్ సంబంధించిన ప్రతి ఒక్క బిజినెస్ ని నెక్స్ట్ మనీ అండర్ లోకి తీసుకురావాలన్నదే మన యొక్క నెక్స్ట్ మనీ సిఎండి గారి యొక్క విజన్ అనమాట. సో అంత గొప్ప విజన్ తో కంపెనీ ముందుకు నడుస్తుంది. సో మన కంపెనీ యొక్క మిషన్ ఏంటి? కంపెనీ యొక్క మిషన్ ఏంటంటే వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే మన నరేంద్ర మోడీ గారు కూడా కావచ్చు డిజిటల్ ఇండియా చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ. సో చాలా పెద్ద స్కోప్ ఉంది మన యొక్క నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ కి. సో వై వీ హ్యావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ? మనం అసలు నెక్స్ట్ మనీలోకి ఎందుకు మనం జాయిన్ అవ్వాలి, ఎందుకు మనం అక్కడ మెంబర్షిప్ తీసుకోవాలి? సో చాలా మంది మన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, రిలేషన్లు కావచ్చు, చాలా మంది నెక్స్ట్ మనీ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. సో నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అని చెప్పేసి. సో మరి మనం నెక్స్ట్ మనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అని మనం చూసినట్లయితే ఇక్కడ సో అదర్ వాలెట్ యాప్ అండ్ నెక్స్ట్ మనీ యాప్ అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు రెండు సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఎట్లా అంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అంటే అదర్ వాలెట్ సిస్టమ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ గూగుల్ పేకి, ఫోన్ పేకి, పేటిఎం కి అండ్ నెక్స్ట్ మనీకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే మీరు గమనించినట్లయితే ఈ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం యొక్క కాన్సెప్ట్ వాళ్ళ యొక్క మాడ్యూల్ ఏంటంటే B2C కాన్సెప్ట్ అంటే బిజినెస్ టు కస్టమర్ అన్నమాట. అంటే స్టార్టింగ్ లో గూగుల్ పే, ఫోన్ పే మనందరికి కూడా 51 రూపీస్ ఇచ్చి మనందరినీ కస్టమర్ లాగా బిల్డ్ చేశాయి. సో వీఆర్ ద కస్టమర్స్ రైట్ నౌ. గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, వీఆర్ ద కస్టమర్స్. అయితే మన వల్ల గూగుల్ పేకి, ఫోన్ పేకి, పేటిఎం కి లాభాలు ఎలా వస్తాయంటే మనం చేసే ట్రాన్సాక్షన్లు కావచ్చు, మనం వాడే సర్వీస్ మీద కావచ్చు, వచ్చే లాభాలన్నీ కూడా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం తీసుకుంటే మనకు సింగిల్ పైసా కూడా ఇవ్వవు ఇక్కడ. సో మరి ఈ గూగుల్ పేకి, ఫోన్ పేకి, పేటిఎం కి మరి నెక్స్ట్ మనీకి ఉన్న తేడా ఏంటంటే సో నెక్స్ట్ మనీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇది B2B కాన్సెప్ట్ అంటే B2B మాడ్యూల్ అంటే బిజినెస్ టు బిజినెస్ అన్నమాట. అంటే మనం నెక్స్ట్ మనీలో బిజినెస్ చేస్తే నెక్స్ట్ మనీ మనకు బిజినెస్ ఇస్తుంది. మనం ఏ రకమైన బిజినెస్ చేస్తామంటే ఇక్కడ సో ఇక్కడ నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఎటువంటి సర్వీస్ వాడినా మనకు లైఫ్ టైం ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది గ్యారంటీ. సో మీరు ఎటువంటి సర్వీస్ వాడినా సరే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఇస్తుంది మన నెక్స్ట్ మనీ యాప్. సో మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అనే యాప్స్ కి చాలా మంది వేరే కంట్రీస్ నుంచి ఇన్వెస్టర్స్ ఉంటారన్నమాట ఇక్కడ. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారనమాట. సో ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఏం చేస్తాయంటే ఇక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాయంటే ఎవరికి ఆపర్చునిటీ కలిగించకుండా వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే లైక్ ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ క్రియేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కావచ్చు, అదే విధంగా చూసుకున్నట్టయితే మన ఇక్కడ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కావచ్చు, యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కావచ్చు, వాటి మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. అంటే వాళ్ళ యాప్ ని డెవలప్ చేసుకోవడం కోసం వాళ్ళు ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ వీళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వాడడం వల్ల మన యొక్క ఇండియన్ రెవెన్యూ షేరింగ్ ఏం చేస్తున్నాం అంటే వేరే కంట్రీస్ కి ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, పేటిఎం మీద దాదాపు 42% షేర్స్ ఎవరి ఉంటాయంటే చైనా అన్నమాట. మిస్టర్ జాక్మా తన యొక్క ఇన్వెస్ట్మెంటే ఉంటుందన్నమాట మొత్తం షేర్స్ అన్ని కూడా. అంటే పరోక్షంగా మనం ఏం చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా మన యొక్క ఇండియన్ యొక్క రెవెన్యూ షేరింగ్ ని వేరే కంట్రీకి ఇస్తున్నాం. సో ఇక్కడ మరి గమనించినట్లయితే మన నెక్స్ట్ మనీ అనే యాప్ ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు వేరే కంట్రీస్ నుంచి, ఇది పూర్తిగా మన ఇండియన్ బేస్డ్ కంపెనీ. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చే ప్రతి పైసా కావచ్చు ఫస్ట్ గవర్నమెంట్ కి TDS కట్టే అండ్ GST కట్టే మనకు వస్తున్న ప్రతిదీ కూడా కావచ్చు. సో ఇది ఒక ఇండియన్ యాప్ కాబట్టి మనం ఇండియన్ యాప్ కి చాలా హ్యాపీగా అదేవిధంగా చాలా ప్రౌడ్ గా ఈ యొక్క యాప్ కి మనం సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ గూగుల్ పే, ఫోన్ పే ఇవన్నీ కూడా మనకు ఎటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వవు, కేవలం మనం యూజర్స్ గానే మిగిలిపోతాం ఇక్కడ. కానీ నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ లైఫ్ టైం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రౌడ్ గా నెక్స్ట్ మనీ బిజినెస్ కాన్సెప్ట్ ని చేసుకోవచ్చు. సో ప్రైమ్ మెంబర్షిప్. సో నెక్స్ట్ మనీలో మనం ఇక్కడ లైఫ్ టైం క్యాష్ బ్యాక్ తీసుకోవాలి, ఒక బిజినెస్ ఆపర్చునిటీ మనకు రావాలంటే తప్పకుండా మనం ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఏంటో చాలా మంది కూడా డౌట్ గా ఉంటుంది. సో ప్రైమ్ మెంబర్షిప్ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళి చాలా యాప్స్ ని మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, పేటిఎం కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ట్రూ కాలర్ కావచ్చు, కెన్ మాస్టర్ కావచ్చు, ప్రతి ఒక్క యాప్ ని మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంక్లూడింగ్ నెక్స్ట్ మనీ ఆల్సో. అన్ని యాప్స్ ని మనం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఆ యాప్ లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫీచర్స్ ని మనం తప్పకుండా అనుభవించాలి, పొందాలి అంటే తప్పకుండా మనం అక్కడ ప్రైమ్ మెంబర్ అయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మీ అందరికీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఎందుకంటే సినిమాల కోసం, మనం కొత్త కొత్త మూవీస్ చూడాలంటే ఈ అమెజాన్ ప్రైమ్ లో మనం ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. దేనికోసం అంటే సినిమాల కోసం మాత్రమే. దానికోసం కానీ మనం సంవత్సరానికి 999 రూపాయలు పే చేయాలి. సో ఈ సంవత్సరం మనం పే చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అదే టైంకి మళ్ళీ మనం దాన్ని రెన్యువల్ చేయించాలి, మళ్ళీ 1000 పెట్టి. సో అదే కాకుండా హాట్స్టార్. సో మనం హాట్స్టార్ లో ఐపీఎల్ కానీ వరల్డ్ కప్ కానీ లైవ్ చూడాలంటే తప్పకుండా ఈ హాట్స్టార్ అతనికి సంవత్సరానికి 1550 పే చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మెంబర్షిప్ల కోసం మనం ఏం చేస్తామంటే లైక్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించాలి ఇక్కడ. కానీ నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ ఎందుకు, దేనికోసం నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ తీసుకోవాలి అంటే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ కోసం, ఎట్ ద సేమ్ టైం ఒక మంచి బిజినెస్ కోసం. అయితే అందరికి ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు, నెక్స్ట్ మనీలో మెంబర్షిప్ అనేది ఈ అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ లాగానే ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించాలా, లేదా ఒక్కసారి మెంబర్షిప్ తీసుకుంటే సరిపోతుందా అంటే జస్ట్ నెక్స్ట్ మనీలో ఒక్కసారి మెంబర్షిప్ తోనే లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ. సో మరి ఒక్కసారి మెంబర్షిప్ ఎంత అంటే నెక్స్ట్ మనీలో 1500 రూపాయలు, జస్ట్ వన్ టైం మాత్రమే. సో ఈ 1500 రూపాయలకి మన నెక్స్ట్ మనీ అనే యాప్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క లీగాలిటీస్ ప్రకారం నడుస్తుంది కాబట్టి, లీగల్ గా నడుస్తుంది కాబట్టి దానికి 1500 రూపాయలకి 18% జిఎస్టీ యాడ్ చేస్తే 270 రూపాయలు అవుతుంది. సో టోటల్ గా 1770 రూపాయలు మన నెక్స్ట్ మనీలో వన్ టైం మెంబర్షిప్. సో మళ్ళీ తీసుకోవాల్సిన పని జస్ట్ వన్ టైం మాత్రమే చాలు. సో ఈ 1770 రూపాయలలో మన ఇండియన్ గవర్నమెంట్ కి 270 రూపాయలు జిఎస్టీ కట్ అవుతుంది. సో మరి మిగిలినటువంటి 1500 రూపాయలు ఏమవుతాయంటే కంపెనీ ఈ 1500 రూపాయల ప్లేస్ లో కంపెనీ మనకు 1500 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. సో ఎందుకు సార్ ఈ రివార్డ్ పాయింట్స్, అసలు ఎందుకు, దేనికోసం అంటే సో కంపెనీ ఏం చేస్తుందంటే మనము సైన్ అప్ అయిన వెంటనే మనకు ఎవరైతే రిఫరల్ ఇచ్చారో రిఫరల్ కి 50 పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది, అండ్ మనం సైన్ అప్ అయినందుకు 50 పాయింట్స్ మనకు ఫ్రీగా ఇస్తుంది. సో ప్లస్ ఇవే కాకుండా 1500 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది. అంటే టోటల్ గా 1550 రివార్డ్ పాయింట్స్. అంటే ఇక్కడ ఈచ్ రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. సో మరి ఎందుకు సార్ ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా వాడుకుంటాం, మరి వీటి వల్ల మనకి యూజ్ ఏంటో మనం నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం అనమాట. సో ప్రైమ్ మెంబర్షిప్, మనం ప్రైమ్ మెంబర్షిప్ ఏ విధంగా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిఫరల్ ఇచ్చిన వ్యక్తి కావచ్చు, లేదా మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళేసేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని, సో మీకు రిఫరల్ ఇచ్చిన వ్యక్తి యొక్క రిఫరల్ ఐడితో మీరు ఇక్కడ సైన్ అప్ అయిన వెంటనే మీకు 50 పాయింట్స్, అదేవిధంగా మీ యొక్క రిఫరల్ ఇచ్చినటువంటి వ్యక్తికి 50 పాయింట్స్ వస్తాయి. సో మీరు 1770 రూపాయలతోనే వన్ టైం మనం మెంబర్షిప్ తీసుకుంటే 270 రూపాయలు గవర్నమెంట్ జిఎస్టీ పోతుంది, కంపెనీ మనకు 1500 రివార్డ్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తుంది. సో ఇక్కడ మరి ఎర్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఏ విధంగా ఎర్నింగ్ స్టార్ట్ అవుతుందంటే మనం నెక్స్ట్ లైన్ లో చూసుకుందాం క్లియర్ కట్ గా. సో ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం ఇక్కడ కంపెనీ మనకు 1550 రివార్డ్ పాయింట్స్ ఇచ్చింది కదా. సో ఈ రివార్డ్ పాయింట్స్ అసలు ఎందుకు, మనకి ఏ విధంగా యూజ్ అవుతాయి, సో అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా వాడుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీఛార్జ్. సో రీఛార్జ్ అంటే అందులో డిటిహెచ్ రీఛార్జ్ వస్తుంది, అదేవిధంగా మొబైల్ రీఛార్జ్ వస్తుంది అనమాట. సో ఈ రీఛార్జ్ పోర్టల్లో మన దగ్గర ఉన్నటువంటి 1550 రివార్డ్ పాయింట్స్ నుంచి 1% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. సో మనం 1% రివార్డ్ పాయింట్స్ వాడుకున్న వెంటనే మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ఇన్స్టెంట్ గా, విత్ ఇన్ సెకండ్స్ లో మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది 2%. సో అదేవిధంగా నెక్స్ట్ బుకింగ్ సెషన్. సో బుకింగ్ అంటే అందులో హోటల్ బుకింగ్ వస్తుంది, ఫ్లైట్ బుకింగ్ వస్తుంది, బస్ బుకింగ్ వస్తుంది. సో ఇక్కడ బుకింగ్ సెషన్ లో మనం దాదాపు ఈ రివార్డ్ పాయింట్స్ నుంచి మనం దాదాపు 2 to 5% వాడుకోవచ్చు రివార్డ్ పాయింట్స్ ని. సో వెంటనే మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట విత్ ఇన్ సెకండ్స్ లో. సో అదేవిధంగా నెక్స్ట్ షాపింగ్ పోర్టల్. సో షాపింగ్ అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ మనీ హోమ్ లో లెఫ్ట్ లో ఆఫర్స్ అండ్ టైప్స్ ఉంటుంది అనమాట. సో ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, బాటా, ఇన్సూరెన్స్ అని మనకి కొన్ని ఉంటాయి, కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఎట్లా అంటే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో మనం ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వాడలేము. ఈ ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఉన్నటువంటి ఎటువంటి యొక్క యాప్ లో కూడా మనము రివార్డ్ పాయింట్స్ వాడలేము, కానీ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది.
ఆ క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుంది అంటే దాదాపు మనకు 0.5% నుంచి 10% మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కూడా ఎలా వస్తుందంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేయాలనుకుంటే సో బిఫోర్ నెక్స్ట్ మనీ ఏ విధంగా షాపింగ్ చేసే వాళ్ళమో జస్ట్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి ఆఫర్స్ అండ్ టైప్స్ లో ఉన్నటువంటి అమెజాన్ ని, ఫ్లిప్కార్ట్ ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ డిస్క్రిప్షన్ లో ఏ ఐటమ్స్ కి మీకు ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తుంది అనమాట. అక్కడ నుంచి మీరు విజిట్ అవుతారు. విజిట్ చేసేసి అక్కడ మీరు ఏదైనా ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఏ విధంగా షాపింగ్ చేస్తారంటే ఇక్కడ బిఫోర్ నెక్స్ట్ మనీ మీరు ఏ విధంగా చేసేవాళ్ళు అంటే డెబిట్ కార్డ్ తో పేమెంట్ చేయడం కావచ్చు, క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేయడం కావచ్చు, లేదా సిఓడి అంటే క్యాష్ అండ్ డెలివరీ చేస్తారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే షాపింగ్ చేస్తారు. చేసిన తర్వాత మీ యొక్క ఆ ఐటమ్ మీ ఇంటికి వచ్చాక ఆ ఐటమ్ మీద మీకు బిల్ ఉంటుంది అనమాట. ఆ బిల్లుని మీరు ఫోటో తీసి అదే ఆఫర్స్ అండ్ టైప్స్ లో రైట్ సైడ్ లో అక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసి అక్కడ మీకు వెంటనే అప్లోడ్ యువర్ బిల్ వస్తుంది అనమాట. అక్కడ మీరు బిల్ అప్లోడ్ చేసిన వెంటనే 21 days లో మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బిల్ సెషన్. సో బిల్ సెషన్ వచ్చేసి మన ఇక్కడ కరెంట్ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు అనమాట. సో ఈ బిల్ సెషన్ లో మనం ఎటువంటి సర్వీస్ వాడినా సరే అక్కడ మనం ఇక్కడ రివార్డ్ పాయింట్స్ వాడలేము బిల్ సెషన్ లో. సో అదేవిధంగా మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా రాదనమాట. సో ఏమొస్తుంది సార్ మనకి అంటే మనకు కంపెనీ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది అనమాట కంపెనీ మనకు. సో మరి ఈ డిస్కౌంట్ పాయింట్స్ ఏ విధంగా వాడతామంటే ఈ రివార్డ్ పాయింట్స్ ని ఏ విధంగా అయితే వాడుతున్నామో పర్సంటైజ్ వైజ్ గా అదే విధంగా మనం ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ కూడా మనం సేమ్ ఈ రివార్డ్ పాయింట్స్ లాగానే పర్సంటైజ్ వైజ్ గా వాడుకుంటాం ఇక్కడ. సో ప్రజెంట్ మనకు ఈ కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్ ప్రజెంట్ అవైలబుల్ లేదనమాట. సో 1 week మనకు వస్తుందని చెప్పారు సిఎండి గారు. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ షాపింగ్. సో షాపింగ్ అంటే నెక్స్ట్ మనీ వాళ్ళకి సపరేట్ గా నెక్స్ట్ షాపింగ్ అని ఒక పోర్టల్ ఉందన్నమాట. ఈ నెక్స్ట్ షాపింగ్ లో మనకు కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో చాలా ఐటమ్స్ రాబోతున్నాయి అనమాట. అక్కడ మనం దాదాపు ఈ రివార్డ్ పాయింట్స్ ఈ 1550 రివార్డ్ పాయింట్స్ నుంచి దాదాపు మనం 1 to 70% రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్ లో మనకు 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో రివార్డ్ పాయింట్స్ మనం ఇలా మొత్తం ఒకేసారి కాకుండా పర్సంటైజ్ వైజ్ గా వాడుకోవచ్చు ఈ విధంగా. సో టైప్స్ ఆఫ్ ఇన్కమ్. సో నెక్స్ట్ మనీలో ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫరల్ ఇన్కమ్, అదేవిధంగా టీమ్ రాయల్టీ ఇన్కమ్, అదేవిధంగా కంపెనీ రాయల్టీ ఇన్కమ్, అదేవిధంగా రీపర్చేసింగ్ ఇన్కమ్, అదేవిధంగా మర్చెంట్ ఇన్కమ్. సో మరి మనం ఇక్కడ చూసినట్టయితే రిఫరల్ ఇన్కమ్ ఏ విధంగా సంపాదిస్తాం. సో ఎట్లా అంటే చూసుకున్నట్టయితే మనం ఇన్నాళ్ళు మన యొక్క సెల్ ఫోన్ ని జస్ట్ యూట్యూబ్ కోసమో, వాట్సాప్ కోసమో, ఫేస్బుక్ కోసమో వాడమన్నమాట. సో ఫస్ట్ టైం మన సెల్ ఫోన్ మనం వాడుతూ ప్రతి సర్వీస్ మీద మనం క్యాష్ బ్యాక్లు పొందడంతో పాటు మనం ఇక్కడ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఒక రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా. సో రిఫరల్ ప్రోగ్రామ్ అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనందరం గూగుల్ పేని, ఫోన్ పేని మన ఇండియాకి మనం ఏ విధంగా స్ప్రెడ్ చేసాం త్రూ రిఫరల్స్. నేను మీకు వాట్సాప్ లో లింక్ షేర్ చేస్తే మీకు 51 నాకు 51 వచ్చేవి. అలా గూగుల్ పేని పర్సన్ టు పర్సన్ ఇండియా అంతా స్ప్రెడ్ చేసాం. తర్వాత 3-4 months గ్యాప్ తర్వాత ఫోన్ పే వచ్చింది. మరి మనందరం గూగుల్ పేని వదిలేసి ఫోన్ పే కిందకి వచ్చామంటే గూగుల్ పేలో క్యాష్ బ్యాక్లు రావట్లేదని అందరం ఫోన్ పేకి షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే రెండు క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు, ఎందుకంటే అవన్నీ కూడా B2C కాన్సెప్ట్ కాబట్టి, అంటే బిజినెస్ టు కస్టమర్. ఇక్కడ నెక్స్ట్ మనీ ఏం చేస్తుంది, లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఇవ్వడంతో పాటు మనం ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది అనమాట. సో అది ఏ విధంగా చూసుకున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ మనీ ఏముంటుందంటే మీకున్న ఫ్రెండ్ సర్కిల్లో కనీసం 5 మందికి రిఫరెన్స్ ఇవ్వండి. కనీసం మీరు ఇక్కడ 5 మందికైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు, 10 మందికైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు, 100 మందికైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు, 1000 మందికైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు మీ ఓన్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక 5 మందికి రిఫరెన్స్ ఇచ్చినట్లయితే కంపెనీ మనకు ఈచ్ రిఫరెన్స్ ఒక సింగిల్ రిఫరెన్స్ మీద కంపెనీ మనకు 300 రూపాయలు ఇస్తుంది కంపెనీ మనకు. సో ఈ 300 రూపాయలు మనకు ఎలా ఇస్తుంది కంపెనీ అంటే వీక్లీ ఇవ్వదు, మంత్లీ ఇవ్వదు. ఎలా ఇస్తుందంటే విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇస్తుంది కంపెనీ మనకు. అంటే 5 మూల 1500 రూపాయలు. సో అదే విధంగా ఇప్పుడు మన కింద ఉన్నటువంటి ఈ 5గురు సైలెంట్ గా ఉంటారా? సో ఉండరు. తప్పకుండా వాళ్ళు నెక్స్ట్ మనీలో సర్వీస్ వాడతారు, వాళ్ళకి క్యాష్ బ్యాక్లు వస్తాయి. వచ్చాక తప్పకుండా ఆ రిజల్ట్ ని తప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ 5గురు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు 5 మందికి రిఫర్ చేయడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే 5×5 25 మంది అవుతారు. సో 25 మంది అవడం వల్ల మనకేంటి అసలు బెనిఫిట్ అంటే కంపెనీ ఈ 25 మంది మీద కంపెనీ మనకు పర్ హెడ్ కి 30 రూపాయలు ఇస్తుంది. అంటే 25 30 750 రూపాయలు తీసుకోవచ్చు.
సో మళ్ళీ 25 మంది ఖాళీగా ఉంటారా? ఇది ఒక డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ కాబట్టి ప్రతి సర్వీస్ మీద మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు తప్పకుండా రిఫర్ చేస్తారు. సో ఈ 25 మంది వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు 5 మంది రిఫర్ చేయడం వల్ల 25 125 మంది అవుతారు. సో 125 మంది అవడం వల్ల మనకేంటంటే బెనిఫిట్, కంపెనీ మనకి ఈసారి ఏం చేస్తుందంటే, ఇంతకు ముందు ప్రీవియస్ లో కంపెనీ మనకు పర్ హెడ్ కి 30 రూపాయలు ఇచ్చింది. ఈ లెవెల్ కి కంపెనీ ఏం చేస్తుందంటే 15 రూపాయలు ఇంక్రీజ్ చేసి కంపెనీ మనకు పర్ హెడ్ కి 45 రూపాయలు ఇస్తుంది. అంటే 125 45ల 5,600 రూపాయలు తీసుకోవచ్చు. సో మళ్ళీ ఈ 125 మంది వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రిఫర్ ఇవ్వడం వల్ల సో ఇప్పుడు ఏమవుతుందంటే 125 5ల 625 మంది అవుతారు ఈసారి. మరి 625 మంది అవడం వల్ల మనకేంటంటే బెనిఫిట్, కంపెనీ మనకి ఈసారి ఏం చేస్తుందంటే పర్ హెడ్ కి 60 రూపాయలు ఇస్తుంది. అంటే మళ్ళీ 15 రూపాయలని ఇంక్రీజ్ చేస్తుంది కంపెనీ. అంటే 625 ఇంటూ 60 రూపాయలు అంటే 37,500 రూపాయలు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మనీలో అసలు ఇన్కమ్ చార్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, టోటల్ గా ఇన్కమ్ చార్ట్ ఎలా ఉంటుందంటే మనకు 10 లెవెల్స్ ఉంటాయి. సో ఈ 10 లెవెల్స్ ఎలా అంటే, లెవెల్ 1 ఏమో మీరు ఎంత మందికైనా రిఫరెన్స్ ఇవ్వండి మీ ఓన్ గా, కంపెనీ మీకు పర్ హెడ్ కి 300 ఇస్తుంది. లెవెల్ 1 లో 300. సో లెవెల్ 2 లోనేమో కంపెనీ 30 ఇస్తుంది, లెవెల్ 3 లో 45, లెవెల్ 4 లో 60, లెవెల్ 5 లో 75, లెవెల్ 6 లో 90, లెవెల్ 7 లో 105, లెవెల్ 8 లో 120, లెవెల్ 9 లో 135, లెవెల్ 10 లో 150. ఇలా మనకు కంపెనీ చేస్తుందంటే 9 లెవెల్స్ కి కంపెనీ మనకు 15 రూపీస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో అయితే ఇక్కడ నెక్స్ట్ మనీలో మనకు వచ్చినటువంటి ఇన్కమ్ ని మనం అకౌంట్ లో కూడా విత్ ఇన్ సెకండ్స్ లో వేసుకోవచ్చు. మనం ఆ అమౌంట్ అకౌంట్ లో వేసుకోవాలంటే మినిమం మన వ్యాలెట్ లో 500 రూపాయలు ఉండాలి ఇక్కడ. సో అదే విధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ 5 మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు ఇక్కడ. సో ఎట్లా అంటే మనం 5గురు అనే మ్యాట్రిక్స్ మనం తప్పకుండా వెళ్ళాలని రూల్ లేదు ఇక్కడ. సో మనం ఇక్కడ ఒక్కరితోనైనా బిజినెస్ చేయొచ్చు, ఇద్దరితోనైనా బిజినెస్ చేయొచ్చు, ముగ్గురితోనైనా బిజినెస్ చేయొచ్చు. ఈ 5 మ్యాట్రిక్స్ ఎందుకంటే, సో మనం ఈ 5 మ్యాట్రిక్స్ అనే ఫార్ములా ఫాలో అవడం వల్ల మనం ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ విన్ అవ్వచ్చు. అదే విధంగా కంపెనీ టర్న్ ఓవర్ లో 1% షేర్ తీసుకోవచ్చు. దానికోసం మాత్రమే ఈ 5 మ్యాట్రిక్స్ సిస్టమ్ అనేది. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చిన ప్రతి ఒక్క పర్సన్, సో ఇక్కడ సక్సెస్ రేషియో చూసినట్టయితే వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ లైఫ్ టైం క్యాష్ బ్యాక్ గ్యారంటీ. ఇది ఒక డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ 55 చేసుకుంటూ వెళ్తే, అంటే మన కింద ప్రాపర్ గా 100కి 100% వర్క్ జరిగితే, సో ఇదే నెక్స్ట్ మనలో మనం దాదాపు ఇక్కడ 178 కోట్ల వరకు తీసుకోవచ్చు మన కింద 100% వర్క్ జరిగితే. సో లేదు అందరూ పక్కా 5 చేయాలని రూల్ లేదు ఎక్కడ కూడా. సో వచ్చిన ప్రతి ఒక్కరు కొంతమంది ఇద్దరికి రిఫరెన్స్ ఇవ్వచ్చు, కొందరు ముగ్గురికి రిఫరెన్స్ ఇవ్వచ్చు, కొందరు నలుగురికి రిఫరెన్స్ ఇవ్వచ్చు. అలా చూసుకున్నా సరే మన కింద ఈ 100% కాకపోయినా సరే 90% ఫెయిల్ అయ్యి కేవలం 10% మాత్రమే సక్సెస్ అయిన నెక్స్ట్ మనీలో 17,80,00,000 తీసుకోవచ్చు. సో లేదు 99% ఫెయిల్ అయ్యామనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, సో 1% మాత్రమే సక్సెస్ అయిన నెక్స్ట్ మనీలో 1,78,00,000 వరకు తీసుకోవచ్చు ఇక్కడ. సో లేదు 1% కాదు 0.1% మాత్రమే సక్సెస్ అయినా నెక్స్ట్ మనీలో 17,80,000 తీసుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే, సో నెక్స్ట్ మనీలో నో ఫెయిల్యూర్, ఇక్కడ ఫెయిల్యూరే లేదు. ఎందుకంటే మీరు సర్వీసులు వాడినంత కాలం మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మన ఖర్చుల్ని మనం ఆదాయంగా మార్చుకుంటున్నాం, ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ని మనం మన ఫ్రెండ్స్ కి రిఫర్ చేయడం వల్ల రిఫరల్ ఇన్కమ్ వస్తుంది విత్ ఇన్ సెకండ్స్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. అదే కాకుండా మన కింద టీమ్ లో ఉన్న వాళ్ళు, ఈ 10 లెవెల్స్ లో ఉన్న టీమ్ మెంబర్స్ ఎటువంటి సర్వీస్ వాడినా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నా, డిటిహెచ్ చేసుకున్నా, అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది, మనకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీలో నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ మనం ఏ విధంగా విన్ అవుతాం. సో అంటే మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీలో మనం సైన్ అప్ అయిన రోజు నుంచి, సో ఎవరైతే ఈ రోజు సైన్ అప్ అవుతారో ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్ గా 30 రోజులు 30 డేస్ టైం పీరియడ్ లో, సో మనం 5గురిని ఎగ్జాంపుల్, ఈ 5గురు ABCDE అనుకున్నాం. ఈ 5గురు మళ్ళీ ప్రతి ఒక్కరు A ఒక 5గురిని, B ఒక 5గురిని, C ఒక 5గురిని, D ఒక 5గురిని, E ఒక 5గురిని, అంటే 5-25 స్ట్రక్చర్ ని మనం సైన్ అప్ అయిన రోజు నుంచి 30 రోజుల టైం పీరియడ్ లో మనం కంప్లీట్ చేసినట్టయితే మనం ఇక్కడ గోవా ట్రిప్ విన్ అవుతాం.
సో కంపెనీ అంతా చూసుకుంటుంది అనమాట ఖర్చులన్నీ కూడా. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనీలో మనం ఇంటర్నేషనల్ ట్రిప్ విన్ అవ్వడం ఎలా అంటే, మనం సైన్ అప్ అయిన రోజు నుంచి 90 రోజులు అంటే 3 months. సో ఈ 3 months టైం పీరియడ్ లో స్ట్రక్చర్ ఏంటంటే 5, 25 అండ్ 125. ఈ యొక్క స్ట్రక్చర్ ని మనం 90 రోజుల్లో కంప్లీట్ చేసినట్టయితే దుబాయ్ ట్రిప్ కావచ్చు, మలేషియా కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, కంపెనీ మనకు ట్రిప్ తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి టైం బౌండింగ్ లేకుండా, టైం లిమిటేషన్ లేకుండా ప్రతి ఒక్కరు విన్ అవ్వాలనే ఉద్దేశంతో నెక్స్ట్ మనీ ఏం చేసిందంటే, మీరు ఎప్పటికైనా విన్ అవ్వచ్చు. అది మీరు సంవత్సరానికి విన్ అవ్వచ్చు, 2 సంవత్సరాలకు విన్ అవ్వచ్చు, 3 సంవత్సరాలకు విన్ అవ్వచ్చు. స్ట్రక్చర్ ఏంటంటే 5, 25, 125, 625. ఈ స్ట్రక్చర్ మీరు ఎటువంటి టైం బాండింగ్ లేకుండా మీరు చేసినట్లయితే ఇక్కడ సేమ్ కంపెనీ ఇంటర్నేషనల్ ట్రిప్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దుబాయ్ కావచ్చు, మలేషియా కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు. సో చాలా మంది తెలుగు చాలా మంది కూడా ఈ యొక్క ట్రిప్స్ ని విన్ అయ్యారనమాట. సో ఎట్ ద సేమ్ టైం సో టీమ్ రాయల్టీ ఇన్కమ్ కంపెనీ అసలు ఎలా ఇస్తుంది అంటే, మన ఇక్కడ టీమ్ రాయల్టీలు దాదాపు 4 ఉన్నాయన్నమాట. 1 సిల్వర్ రాయల్టీ, 2 గోల్డ్ రాయల్టీ, 3 డైమండ్ రాయల్టీ, 4 క్రౌన్ రాయల్టీ. ఈ రాయల్టీస్ మనం ఎలిజిబుల్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అని చూసినట్టయితే, మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ రాయల్టీ, మనం సిల్వర్ రాయల్టీ ఏ విధంగా తీసుకుంటాం, దీని వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, సో మనం సిల్వర్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మన కింద ఓన్ గా 5 ABCDE, ఈ 5 లెగ్గుల్లో ఏదైనా ఒక లెగ్గులో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెగ్ తీసుకుందాం. ఏ అనే లెగ్ లో ఉన్న పర్సన్ పేరు అశోక్ అనుకున్నాం. ఈ అశోక్ అనే పర్సన్ తన ఓన్ రిఫరెన్స్ మహేష్ కి ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, సెకండ్ లెవెల్ వెళ్తుంది. సో మహేష్ తన ఓన్ రిఫరెన్స్ సురేష్ కి ఇచ్చాడు. సురేష్ మళ్ళీ రమేష్ కి అట్లా ఒకరి కింద ఒకరు అంటే అడ్డంగా 5, నిలువుగా 9 మంది, అంటే టోటల్ గా 14 మంది. ఈ స్ట్రక్చర్ మన కింద కంప్లీట్ అయినట్లయితే మనం ఇక్కడ సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం. సో సిల్వర్ రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, నెక్స్ట్ మనీ కంపెనీ మనకు 10 levels ఇన్కమ్ అందరికీ కామన్ గా ఇస్తుంది. 1 to 10 levels ఇన్కమ్ అందరికీ కామన్ గా ఇస్తుంది. సో ఈ 10th లెవెల్ అతను బిజినెస్ చేయడం వల్ల ఆ లెవెల్ ఏమవుతుందంటే 11కి వెళ్తుంది. లెవెల్లో ఉన్న అతను చేస్తే ఏమవుతుందంటే 12కి వెళ్తుంది. అంటే 11, 12, 13, 14, 15 అట్లా డెప్త్కి వెళ్తా ఉంటుంది అనమాట. సో మనం సిల్వర్ అవడం వల్ల ఏమవుతుందంటే, కంపెనీ మనకు ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు సిల్వర్ రాయల్టీ 15 రూపాయలు ఇస్తుంది పర్ హెడ్ కి, మన కింద సిల్వర్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ లీడర్షిప్ బోనస్. సో ఇది చాలా పెద్ద ఇన్కమ్ అనమాట, చాలా మంచి ఇన్కమ్ ఇది. సో ఎట్లా అంటే, లీడర్షిప్ బోనస్ మనం ఏ విధంగా ఎలిజిబుల్ అవుతామంటే, సో మనం ఇక్కడ ఫస్ట్ మన ఓన్ గా 5. సో ఈ 5 మళ్ళీ ప్రతి ఒక్కరు 5 అంటే ఏ ఒక 5, బి ఒక 5, సి ఒక 5, డి ఒక 5, ఈ ఒక 5 అంటే 525. ఈ స్ట్రక్చర్ మన కింద కంప్లీట్ అయిన అయితే మనం ఇక్కడ లీడర్షిప్ బోనస్ కి ఎలిజిబుల్ అవుతాం. సో లీడర్షిప్ బోనస్ కి ఎలిజిబుల్ అవడం ఏమవుతుందంటే, మనకు కంపెనీ మనకు డైరెక్ట్ గా ఉన్నటువంటి ఈ 5 ఈ రోజు ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో వాళ్ళకు వచ్చిన అమౌంట్ మీద 10% మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ మనకు. దీన్ని లీడర్షిప్ బోనస్ అంటారు అనమాట. సో ఈ లీడర్షిప్ బోనస్ అనేది మనకి ఎప్పటి నుంచి వస్తుందంటే, మనం సిల్వర్ అయిన అప్పటి నుంచి మనకు రావడం జరుగుతుంది మన వ్యాలెట్ కి. సో చాలా మంచి ఇన్కమ్ అనమాట లీడర్షిప్ బోనస్ అనేది. సో అట్ ద సేమ్ టైం గోల్డ్ రాయల్టీ. సో గోల్డ్ రాయల్టీ అంటే ఎట్లా అంటే, ఈ గోల్డ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏంటి క్రైటీరియా అంటే, మనకు డైరెక్ట్ గా ఉన్న ఈ 5 ఏని, బిని, సిని, డిని, ఈని అంటే ఈ 5 మనం సిల్వర్ చేయాలి. అంటే ఏ కింద అడ్డంగా 5, నిలువుగా 9, బి కింద అడ్డంగా 5, నిలువుగా 9 అండ్ సి కింద, డి కింద, ఈ కింద అంటే ఏ కింద 14, బి కింద 14, సి కింద 14, డి కింద 14 అండ్ ఈ కింద 14. అంటే ఈ స్ట్రక్చర్ కంప్లీట్ అయినట్టే మనం ఇక్కడ గోల్డ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతాం. సో గోల్డ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవడం వల్ల ఏమవుతుందంటే, ఈ 10 levels ఇన్కమ్ అందరికీ కామన్. సో ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు గోల్డ్ రాయల్టీ పర్ హెడ్ కి 30 రూపాయలు ఇస్తుంది, మన కింద గోల్డ్ వచ్చేంత వరకు. సో అదేవిధంగా ఇక్కడ డైమండ్ రాయల్టీ. సో డైమండ్ రాయల్టీకి ఎలిజిబుల్ అవ్వాలంటే క్రైటీరియా ఏంటంటే, సో మనకున్నటువంటి ఈ 5 లెగ్గుల్లో ఈ 5 గోల్డ్ అవ్వాల్సిన పని లేదు. ఎలా అంటే, ఈ 5 లెగ్గుల్లో ఏ అనే లెగ్గులో 10 levels లోపు ఎవరైనా పర్లేదు ఒక గోల్డ్, అండ్ బి అనే లెగ్గులో 10 levels లోపు ఎవరైనా పర్లేదు ఒక గోల్డ్, అండ్ సిలో, డిలో, ఈలో అంటే ఈ 5 లెగ్గుల్లో 5 గోల్డ్ 10 levels లోపు ఎక్కడున్నా పర్లేదు, మనం ఇక్కడ డైమండ్ అవుతాం. సో డైమండ్ అవడం వల్ల ఏమవుతుందంటే, కంపెనీ మనకు ఈ 11వ లెవెల్ నుంచి కిందకి జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు డైమండ్ రాయల్టీ
పర్ హెడ్ కి 45 రూపాయలు ఇస్తుంది మన కింద డైమండ్ వచ్చేంత వరకు. సో నెక్స్ట్ క్రౌన్ రాయల్టీ అనమాట. చాలా అంటే చాలా పెద్ద ఇన్కమ్ అనమాట ఇది క్రౌన్ రాయల్టీ. మనం కంపెనీలోనే షేర్ తీసుకోవచ్చు అనమాట, 1% షేరు. సో అది ఏ విధంగా మనం ఎలిజిబుల్ అవుతామంటే, దీనికి గల క్రైటీరియా ఏంటంటే, సో మనం క్రౌన్ రాయల్టీ ఎలిజిబుల్ అవ్వాలంటే మనకున్నటువంటి ఈ 5 లెగ్గుల్లో ఏలో, బిలో, సిలో, డిలో, ఈలో ఈ 5 లెగ్గుల్లో 10 లెవెల్స్ లోపు ఒక్కొక్క డైమండ్ ఉండాలి ఒక్కొక్క లెగ్గులో. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఇక్కడ క్రౌన్ డైమండ్ కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే మన కింద టీమ్ తో సంబంధం లేకుండా, మనతో సంబంధం లేకుండా కంపెనీ నెక్స్ట్ మనీ కంపెనీకి వచ్చినటువంటి జాయినింగ్ టర్న్ ఓవర్ లో 1% షేర్ ఇస్తుంది కంపెనీ మనకి ఇక్కడ. సో చాలా పెద్ద ఇన్కమ్ అనమాట. ఇప్పటికీ మన క్రౌన్ డైమండ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో 3 అయ్యారనమాట. సో మనకు కూడా చాలా మంచి స్కోప్ ఉంది బిజినెస్ లో, మనందరం కూడా క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ రీపర్చేసింగ్ ఇన్కమ్ అంటే ఎట్లా అంటే, సో మన కింద టీమ్ లో ఉన్న వాళ్ళు ఎటువంటి సర్వీస్ వాడినా సరే వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం మనకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మర్చెంట్ ఇన్కమ్. సో నెక్స్ట్ మర్చెంట్ ఇన్కమ్ అంటే ఎట్లా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క ట్రెడిషనల్ బిజినెస్, ఎగ్జాంపుల్ మన ఇక్కడ కిరాణా షాపులు కావచ్చు, బార్బర్ షాపులు కావచ్చు, నెక్స్ట్ మెడికల్ షాపులు కావచ్చు, ఇలా ఉన్న షాపులందరూ కూడా మనం నెక్స్ట్ మనీలో మనం ఇన్వాల్వ్ చేయొచ్చు, నెక్స్ట్ మనీ పార్ట్నర్స్ గా మనం వాళ్ళని తయారు చేయొచ్చు. సో అది ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నేనున్న ఏరియాలో నెక్స్ట్ మనీ వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఉంది మా ఏరియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవ్ మెడికల్ షాప్ ఉంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో నా పేరు గౌరవ్ అనుకుందాం. సో నేను వెళ్ళేసేసి ఈ దేవ్ మెడికల్ షాప్ అవుతుందో ఒక చిన్న డీలింగ్ పెట్టుకుంటాను. ఎట్లా అంటే, సార్ ఇక్కడ మనం గూగుల్ పేని, ఫోన్ పేని ఏ విధంగా అయితే చూసుకున్నామో అలా నెక్స్ట్ మనీ ఒక డిజిటల్ యాప్ వచ్చింది అనమాట, మన ఇండియన్ యాప్. సో ఈ యొక్క నెక్స్ట్ మనీ వాడే వాళ్ళ సంఖ్య మన ఏరియాలో కావచ్చు, మన మండలంలో కావచ్చు చాలా మంది ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా మీ షాప్కి వచ్చే స్కాన్ చేసి బిల్ పే చేస్తారు ప్రతిదీ కూడా. సో దీనివల్ల మీకేమవుతుందంటే, మీకు మా వల్ల కస్టమర్స్ పెరుగుతారు. సో దీనికి గాను మీరు మాకు 10% డిస్కౌంట్ ఇస్తారా మీకు వచ్చే బిజినెస్ లో అని మనం అతను ఏం చేస్తామంటే, ఈ దేవ్ మెడికల్ షాప్ అతనితో మనం డీలింగ్ పెట్టుకుంటాం. సో ఈ డీలింగ్ కి తను ఓకే చెప్తే మనం అప్పుడు ఏం చేస్తామంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ మనం అతనికి రిఫర్ చేస్తాం. సో మన వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క దేవ్ మెడికల్ షాప్ అతనికి కస్టమర్స్ పెరుగుతున్నారు అనమాట. సో ఇతనికి ఎటువంటి పబ్లిసిటీ చేయకుండా కస్టమర్స్ మనమే పెంచుతున్నాం. సో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఇక్కడ దేవ్ మెడికల్ షాప్ కి గౌరవ్ అనే వ్యక్తి ఈ యొక్క రిఫరల్ కోడ్ ని ఇచ్చాడనమాట. ఇచ్చిన వెంటనే మన నెక్స్ట్ మంత్ ఫ్యామిలీ మెంబర్ అనుకోవచ్చు, ఎగ్జాంపుల్ రాహుల్ అనే వ్యక్తి ఈ యొక్క దేవ్ మెడికల్ షాప్ వెళ్ళేసేసి ఒక 1000 రూపాయల మెడిసిన్స్ తీసుకున్నాం అనుకున్నాం. సో మెడిసిన్స్ తీసుకున్న వెంటనే ఈ రాహుల్ ఏం చేస్తారంటే ఈ యొక్క దేవ్ మెడికల్ షాప్ అతనికి బిల్ పేమెంట్ చేసేటప్పుడు, సో మనం ఏం చేసుకున్నాం అంటే ఈ 1550 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా మనకు ప్రీవియస్ లో, ఆ రివార్డ్ పాయింట్స్ మనం ఇక్కడ మర్చెంట్ దగ్గర 7.5% వాడుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ 1000 రూపాయల బిల్ చేస్తే ఆ యొక్క దేవ్ మెడికల్ షాప్ అతని దగ్గర ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే అక్కడ యూజ్ యువర్ రివార్డ్ పాయింట్స్ చిన్న బాక్స్ ఉంటుంది. ఆ రాహుల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా 1000 రూపాయలకి 7.5% అంటే ఎంత, 75 రూపాయలు. సో ఈ 75 రూపాయలు రివార్డ్ పాయింట్ చేసుకుంటుంది. ఈ రాహుల్ ఆ దేవ్ మెడికల్ షాప్ అతనికి ఎంత పే చేస్తాడంటే 925 రూపాయలు పే చేస్తాడు. సో పే చేసిన వెంటనే ఎప్పుడైతే ఈ దేవ్ మెడికల్ షాప్ అతను ఆ యొక్క 925 రూపాయలని అకౌంట్ లో వేసుకుంటాడో, అకౌంట్ లో వేసుకున్నప్పుడు అతనికి 925 రూపాయలు క్రెడిట్ అవ్వవు. ఎంత క్రెడిట్ అవుతాయంటే 900 మాత్రమే క్రెడిట్ అవుతాయి. ఎందుకంటే ఈ మెడికల్ షాప్ అతను ఏం చేసిన మనకు 10% డిస్కౌంట్ ఇస్తా అని చెప్పాడు. అంటే 1000 రూపాయల 10% ఎంత, 100 రూపాయలు. అంటే తనకు 900 మాత్రమే అకౌంట్ లోకి వెళ్తాయి. సో మిగిలిన రిమైనింగ్ ఆ 25 రూపీస్ ఏమవుతాయి అంటే, సో కంపెనీ మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట 25 రూపీస్ ని. అది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుందంటే కంపెనీ, సో ఈ 25 రూపీస్ ని కంపెనీ మనకి ఏం చేస్తుందంటే, ఈ యొక్క దేవ్ మెడికల్ షాప్ అతనికి ఎవరు ఇచ్చారు రిఫరెన్స్, గౌరవ్ ఇచ్చాడు. సో గౌరవ్ ఇచ్చాడు కాబట్టి గౌరవ్కి 1% ఇస్తుంది. అంటే 10 రూపీస్ గౌరవ్కి ఇస్తుంది. ఇంకెంత మిగిలాయి, 15 రూపాయలు మిగిలాయి. సో ఈ 15 రూపాయల్లో 5 రూపాయలని కంపెనీ ఏం చేస్తుందంటే ఈ యొక్క మెడికల్ షాప్ కి వెళ్ళి స్కాన్ చేసిన పర్సన్ ఎవరంటే రాహుల్. ఈ రాహుల్ కి పైన ఉన్నటువంటి 10 మెంబర్స్ కి ఈ 5 రూపీస్ ని షేర్ చేస్తుంది. అంటే 0.5% అంటే 5 రూపీస్ ని ఈ 10 మెంబర్స్ కి ఈక్వల్ గా షేర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకెంత మిగిలాయి అంటే 10 రూపీస్ మిగిలాయి. ఈ 10 రూపీస్ లో ఈ యొక్క 5 రూపీస్ ని ఈ గౌరవ్ రిఫరల్ ఇచ్చాడు కాబట్టి గౌరవ్ కి పైన ఉన్నటువంటి 10 మెంబర్స్ కి ఈ యొక్క 5 రూపీస్ ని ఈక్వల్ గా షేర్ చేస్తుంది. సో రిమైనింగ్ ఎంత మిగిలాయి అంటే 5 రూపీస్ మిగిలాయి అనమాట. సో ఈ యొక్క 5 రూపీస్ నెక్స్ట్ మనీకి బెనిఫిట్ అనమాట. సో దీనివల్ల ఈ మర్చెంట్ మనం క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా మందికి బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ.
సో చాలా మంచి ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అనమాట రేపొద్దున ఫ్యూచర్ లో. సో యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అసలు? సో అదర్ కంపెనీస్ కి నెక్స్ట్ కంపెనీకి ఉన్నటువంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ మనం చూసుకున్నాం ఇక్కడ. సో ఇన్స్టెంట్ మనీ. సో ఇప్పటిదాకా డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో 30 సంవత్సరాల చరిత్ర మీరు తిరిగేసినట్టయితే ఎక్కడా కూడా ఇన్స్టెంట్ పేమెంట్ ఇచ్చినటువంటి కంపెనీ ఇక్కడ దాకా లేదనమాట. సో ఎందుకంటే వీక్లీ పేమెంట్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మంత్లీ ఇచ్చే పేమెంట్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ మనీలో మాత్రమే విత్ ఇన్ సెకండ్స్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది, అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ కూడా మన కంపెనీ మనకి ఇస్తుంది. సో అదే విధంగా సెకండ్ పాయింట్ వచ్చేసి నో సేల్ నో పర్చేస్ రిక్వైర్డ్. ఇక్కడ మనం నెక్స్ట్ మనీలో ఎటువంటి వస్తువు కొనాల్సిన పని లేదు, ఎటువంటి వస్తువు అమ్మాల్సిన పని లేదు నెక్స్ట్ మనీలో. సో గ్రోత్ లెవెల్ ఇన్కమ్, నెక్స్ట్ మనీలో లెవెల్స్ పెరుగుతున్న కొద్ది మనకి ఇక్కడ ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట లెవెల్ తగ్గట్టుగా. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనీ ఏంటంటే లీగాలిటీస్ ని ప్రాపర్ గా ప్రిపేర్ అవుతుంది కంపెనీ, ప్రాపర్ గా కంపెనీ ఇక్కడ సిస్టమేటిక్ గా ఫాలో అవుతుంది. అది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ యొక్క గైడ్లైన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం లీగల్ డాక్యుమెంట్స్ కావచ్చు, కంపెనీ ప్రాపర్ గా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. సో రేపొద్దున ఫ్యూచర్ మొత్తం కూడా నెక్స్ట్ 2021 తర్వాత మొత్తం కూడా భారతదేశం అంతా కూడా డిజిటల్ మయం అవబోతుంది. అందులో భాగంగా మనందరం కూడా నెక్స్ట్ మనలో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నామినీ ఫెసిలిటీ. సో నెక్స్ట్ మనీని ఎవరైతే ఫోకస్ గా పనిచేస్తారో సో మనందరూ కూడా తప్పకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది అనమాట, అది తక్కువ టైంలో. అదేవిధంగా నామినీ ఫెసిలిటీ. సో మనకేమైనా జరిగినా సరే మన యొక్క ఫ్యామిలీ కూడా సెక్యూర్ గా ఉంటుంది నెక్స్ట్ మనీలో. అది ఏ విధంగా మనం నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం యూనిక్ డిజిటల్ సపోర్ట్ సిస్టమ్, జూమ్ మీటింగ్స్. సో మీరు గమనించినట్టయితే నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, కొంతమంది సక్సెస్ స్టోరీ వినాలన్నా సరే ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. వేరే కంపెనీలలో ఏం చేస్తారంటే తప్పకుండా హైదరాబాద్ కి మీటింగ్ కి రావాలి, విజయవాడకి మీటింగ్ కి రావాలి, ఖమ్మంలో మీటింగ్ కి రావాలి, బెంగళూరుకి మీటింగ్ కి రావాలని చెప్పేసి చాలా కంపెనీస్ మనం చూసాం. అక్కడ ఎంట్రీ పాస్లు ఉంటాయి, ప్రతిదీ మనం చూసాం ఇక్కడ. సో కానీ నెక్స్ట్ మనీలో ఎవరు ఎక్కడికి వెళ్లకుండా, మీ జేబులో నుంచి రూపాయి తీయకుండా మీ ఇంట్లో మీరు కూర్చొని హ్యాపీగా ప్రతిరోజు నైట్ 9:15 to 10:15 అండ్ ఆఫ్టర్నూన్ 12:30 to 1:30 వరకు మనం ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ మనం అటెండ్ అయ్యి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, మన టీమ్ కి నాలెడ్జ్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం నో రిస్క్ నో లియబిలిటీ అనమాట. ఎందుకంటే జస్ట్ సెల్ ఫోన్ వాడుతూ డబ్బు సంపాదించవచ్చు ఇక్కడ. సో ఎవరిని మనం మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం బెగ్ చేయాల్సిన అవసరం లేదు అనమాట. ఇక్కడ నెక్స్ట్ మనీలో జస్ట్ మన సెల్ ఫోన్ మనం వాడుతూ ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. సో నెక్స్ట్ మనీలో మనం ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయాలి తక్కువ టైంలో అంటే అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని గోల్స్ సెట్టింగ్ చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి డ్రీమ్ బిగ్. మనం డ్రీమ్స్ ని లైక్ ఒక మంచి విజన్ క్లియర్ గా ఉండాలి మన ముందు. సో అలాంటి డ్రీమ్స్ మనం ఎంచుకోవాలన్నమాట. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బంగ్లా కట్టుకోవాలి, లేదా ఒక మంచి కారు కొనాలి, అది ఆడి కావచ్చు, BMW కావచ్చు. సో లేదా మంచి బంగారం మనం కొనాలని ప్రతి ఒక్కరికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ కోసం మాత్రమే మీరు పనిచేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ మనీలో కంపల్సరీ ఆ డ్రీమ్స్ అన్ని కూడా తక్కువ టైంలోనే ఫుల్ఫిల్ అవుతాయి. సో మీరు డ్రీమ్స్ ని పెట్టుకోవడమే కాదు, వాటిని ఒక గోల్ లాగా సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్స్ ఎలా ఉండాలంటే నెక్స్ట్ మనీకి ఈ రోజు నేను వస్తే ఈ రోజు నుంచి 3 months పీరియడ్ లో నేను ఈ గోల్ ని నేను అచీవ్ అవ్వాలి. 3 months అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6 months లో ఈ గోల్ అచీవ్మెంట్ అవ్వాలి, నెక్స్ట్ 1 year లో నేను ఈ గోల్ అచీవ్మెంట్ అవ్వాలని మనం అందరం కూడా గోల్ సెట్ చేసుకోవాలి. సో మనం డ్రీమ్ పెట్టుకోవడమే కాదు, గోల్ సెట్ చేసుకోవడం కాదు, దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది కూడా అనుకుంటారు మనసులో, కానీ దాన్ని ఎవరు కూడా ఆచరణలో పెట్టరు. ఎవరైతే ఆచరణలో పెడతారో డెఫినెట్లీ నెక్స్ట్ మనీలో రికార్డ్స్ కంపల్సరీ బద్దలు కొడతారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 4 ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్. సో మనం ఇక్కడ చూసినా సరే ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో ఈ రోజులలో తెలుసుకోవడానికి చాలా మాధ్యమాలు ఉన్నాయన్నమాట నెక్స్ట్ మనీ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనీ జూమ్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా మీ స్పాన్సర్ కావచ్చు, లేదా మీ సిల్వర్ స్టార్ కావచ్చు, లేదా మీ గోల్డ్ స్టార్ కావచ్చు, లేదా ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. చాలా ఛానల్స్ ఉన్నాయి మనం ఇక్కడ తెలుసుకోవడానికి నెక్స్ట్ మనీ గురించి. చాలా అంటే చాలా సర్వీస్ ఉన్నాయన్నమాట మనం తెలుసుకోవడానికి. ఫస్ట్ మీరు నెక్స్ట్ మనీ గురించి పూర్తిగా తెలుసుకోండి. అసలు నెక్స్ట్ మనీ కాన్సెప్ట్ అసలు ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, ప్రతి తెలుసుకున్న తర్వాత టీచ్ అంటే మీ యొక్క టీమ్ కి టీచ్ చేయండి. మీరు ఏదైతే తెలుసుకున్నారో, మీకు ఎటువంటి నాలెడ్జ్ అయితే వచ్చిందో ఆ నాలెడ్జ్ ని మీ టీమ్ కి ఇవ్వడమే సక్సెస్ అంటే ఇక్కడ. సో ఆ విధంగా పర్ఫెక్ట్ గా గైడ్ చేయండి ఇక్కడ
మీ యొక్క టీమ్ కి ఎటువంటి రాంగ్ డూప్లికేషన్ ఇవ్వకుండా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఒక సిస్టమేటిక్ గా మీరు గైడ్ చేసినట్టయితే తప్పకుండా టీం చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదే విధంగా హెల్ప్ అంటే మీ కింద టీమ్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి క్వైరీ వచ్చినా, ఎటువంటి ప్లాన్ హెల్ప్ వచ్చినా సరే తప్పకుండా మీరు అక్కడ మీ టీం కి సపోర్ట్ గా ఉండండి, మీ టీం కి అందుబాటులో ఉండండి. ఆ విధంగా మీరు హెల్ప్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. అదేవిధంగా డూప్లికేట్ అంటే ఈ యొక్క 4 అంశాలని మీరు ఇక్కడ డూప్లికేట్ చేసినట్టు తప్పకుండా నెక్స్ట్ మనీ లో సక్సెస్ ఈజీగా అవుతాము. సో ఎవరైతే నెక్స్ట్ మనీ యొక్క బిజినెస్ కాన్సెప్ట్ ని ప్రెసెంట్ వింటున్నారో, ఫ్రెషర్స్ ఎవరైతే ఇంకా సైన్ అప్ అవ్వలేదో, ఎవరైతే ఇంకా అప్గ్రేడ్ మెంబర్షిప్ తీసుకోలేదో, వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా ఇంత మంచి డిజిటల్ కాన్సెప్ట్ లో మనందరికీ తక్కువ టైంలో వచ్చినందుకు గాను ఈ యొక్క యాప్ ని మీరు తొందరగా అప్గ్రేడ్ మెంబర్షిప్ తీసుకోండి. తీసుకున్న వెంటనే మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకొని మీ ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ ని అప్గ్రేడ్ మెంబర్షిప్ ఇప్పించండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు 75% అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. అంటే దాదాపు 1350 రూపాయలు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు వెంటనే 30 days టైం పీరియడ్ లో గోవా ట్రిప్ కి ఫోకస్ చేయండి. లైక్ 525 మీద గట్టిగా ఫోకస్ చేయండి, కంపల్సరీ గోవా ట్రిప్ విన్ అవుతారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఆటోమేటిక్ గా సిల్వర్ మీద ఫోకస్ చేయండి. దాంతో పాటు 90 days టైం పీరియడ్ లో మనకు దుబాయ్ ట్రిప్ ఉంది కాబట్టి సో 525 125 స్ట్రక్చర్ మనం ఇక్కడ ఫాలో అయ్యి ఫారెన్ ట్రిప్ ని అచీవ్ అవ్వండి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వెంటనే గోల్డ్ రాయల్టీ మీద మీరు ఫోకస్ చేయండి. సో ఈ 6 స్టెప్స్ ని మీరు ఇక్కడ రిపీట్ చేసినట్టయితే, మీరు అండ్ మీ టీం కి రిపీట్ చేసినట్టయితే తప్పకుండా నెక్స్ట్ మనలో క్రౌన్ డైమండ్ అనేది చాలా ఈజీగా అవుతాము. సో ఇక్కడ మనం గమనించినట్టయితే మనం ఇందాక ప్యాసివ్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం కదా. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్. సో మన నెక్స్ట్ మనీలోనే అనమాట. సో ఢిల్లీలో ఉంటారు సార్ అనమాట, అశోక్ అని చెప్పేసి. సో బ్యాడ్ లక్ ఏంటంటే సార్కి క్యాన్సర్ రావడం వల్ల చనిపోవడం జరిగింది అనమాట తను. సో మన నెక్స్ట్ మనీలో నామినీ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆ సార్ ఎక్స్పైర్ అయిన వెంటనే తన యొక్క ఐడిని వాళ్ళ మిసెస్, వాళ్ళ మేడం గారి పేరు మీదకి కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట. ఐడిని కన్వర్ట్ చేయడంతో అతను ఏం చేశారంటే నెక్స్ట్ మనీలో వచ్చినప్పుడు ఈ డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి సామ్రాజ్యాన్ని స్థాపించారనమాట. 525 125 స్ట్రక్చర్ ని చాలా ప్రాపర్ గా బిల్డ్ చేశారనమాట. సో ఈ రోజు వాళ్ళ మేడం గారు ఎటువంటి వర్క్ చేయట్లేదు, ఆ సార్ కింద ఉన్నటువంటి టీం అంతా కూడా చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తుంది. సో చేయడంతో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి దాదాపు పర్ మంత్ కి 2 to 3 lakhs వస్తున్నాయి. దిస్ ఈస్ ద రియల్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఈ రోజులలో మనం నిజం చెప్పాలంటే బయటికి వెళ్తే మనము లైక్ తిరిగి వస్తామో రామో చెప్పలేమన్నమాట. సో అలాంటి సందర్భంలో ఇలాంటి డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ని మనం ప్యాషన్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక మోటో ఉండాలి. ఎలా అంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రీమ్స్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో రావాలి బిజినెస్ లోకి, లేదా నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలని ఒక ఇంటెన్షన్ తో మీరు వచ్చారంటే తప్పకుండా నెక్స్ట్ మనీలో మంచి ఇన్కమ్ తీసుకుంటారు. మీ ఫ్యామిలీకి తప్పకుండా మంచి సెక్యూరిటీ కూడా కల్పించిన వాళ్ళు అవుతారు. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్. సో ఇక్కడ 2 ways ఉన్నాయన్నమాట. సో డిసిజన్ ఇస్ యువర్స్. సో ఇదే 1770 రూపాయలు మనం దాచిపెట్టుకొని ఇదే రొటీన్ లైఫ్ ని అనుభవిద్దామా, లేదా ఇదే 1770 రూపాయలతోనే మనం ఇక్కడ లైఫ్ టైం మనం ఇక్కడ ప్రతి సర్వీస్ మీద క్యాష్ బ్యాక్ తీసుకుంటూ ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ని ప్రమోషన్ చేస్తూ, చాలా ప్రౌడ్ గా ప్రమోషన్ చేస్తూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అండ్ నామినీ ఫెసిలిటీని మనం ఇక్కడ అనుభవిద్దామా? సో మీ చేతుల్లో ఉందన్నమాట. ఎందుకంటే ఇదే 1770 రూపాయలతో మనం గమనించినట్టయితే ఫ్యామిలీతో బయటికి వెళ్ళినా సరే, సినిమాకి కావచ్చు లేదా రెస్టారెంట్కి వెళ్ళినా సరే కావచ్చు, మనకి ఇక్కడ 1770 చాలా ఈజీగా ఖర్చు అవుతుంది. సో ఫ్రెండ్స్ తో మనం పార్టీ చేసుకుని చాలా ఈజీగా ఖర్చు అవుతుంది. అంటే ఇంత చిన్న అమౌంట్, ఇదే 1770 రూపాయలు చిన్న అమౌంట్ తోని సో మనం ఇంత మంచి లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు, మంచి సక్సెస్ లో మనం ఉండొచ్చు తప్పకుండా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. సో నెక్స్ట్ మనీలో వాళ్ళ యొక్క డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది మనకి ఇక్కడ తక్కువ టైంలో. సో అట్ ద సేమ్ టైం సో ఇటువంటి నెక్స్ట్ మనీ డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ని నాకు చెప్పడానికి గాను అవకాశం ఇచ్చినటువంటి నెక్స్ట్ మనీ టీమ్ ఛాంపియన్ ప్రతి ఒక్క పర్సన్ కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.